గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ బ్లాగ్స్. ఇవాటి వీడియో ఏంటంటే ఇవాళ ఉగాది కాబట్టి మేము ఎలా సెలబ్రేట్ చేస్తున్నాం అండ్ ఎక్కడికి వెళ్తున్నాం అండ్ ఏ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నామో ఈ వీడియోలో మీకు మొత్తం చూపించేస్తాను. అండ్ ఈ వీడియో టిల్ వరకు చూడండి, హ్యాండ్ స్కిప్ చేయకుండా చూడండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ ఎందుకు, చలో లెట్స్ గో టు ద వీడియో. వెయిట్ హ్యాపీ ఉగాది టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ ఉగాది శుభాకాంక్షలు అందరికీ. సో ఇంకా లేట్ ఎందుకు, ఇప్పుడు వెళ్దాం వీడియోలోకి, ఓకేనా? చలో.
సో ఇవాళ ఈవినింగ్ అయితే మేము గుడికి వెళ్తున్నాం అనమాట. ఎస్, మా ఇంటి దగ్గరే ఉంది. సో అక్కడికైతే వెళ్తున్నాము. అండ్ ఈ ఇయర్ మొత్తం మీరు హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నా డ్రెస్ ఎలా ఉంది? పింక్ విత్ గోల్డ్ కలర్ టాప్ అనమాట. ఇది క్లాత్ మాత్రం చాలా బాగుంది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక కానీ ఒకటి తక్కువైంది కదా, అదేంటి అనుకుంటున్నారా? అదే ఉగాది పచ్చడి. ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి లేకపోతే ఎలా చెప్పండి? మెయిన్ ఉగాది పచ్చడే కదా కావాల్సింది. సో ఇంకా లేట్ ఎందుకు, మనం ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ ఇయర్ నా చేతులతో స్వయంగా ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ రా మ్యాంగోస్ని మనం చిన్న చిన్న కట్ చేసుకోవాలి. అండ్ దెన్ కాజు, ఆల్మండ్, రైజన్స్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని మనం ఉగాది పచ్చడిలోకి వేసుకోవాలి. ఇది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మన ఇష్టం. సో ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఉగాది పచ్చడిలోకి వేస్తున్నాను. అండ్ నేను ఉగాది పచ్చడిలోకి వేప పూత వేస్తున్నాను. సో ఇప్పుడు రైజన్స్ వేసుకుంటున్నాను ఉగాది పచ్చడిలోకి. అండ్ నేను ఇప్పుడు బెల్లం వేసుకుంటున్నాను ఉగాది పచ్చడిలోకి. అండ్ దెన్ ఇంకొంచెం స్వీట్నెస్ కోసం పూర్ణం వేసుకుంటున్నాను. అండ్ ఇది కూడా ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇప్పుడైతే ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. సో చూసారా ఎంత బాగా వచ్చిందో ఉగాది పచ్చడి. సో ఇప్పుడైతే మా మమ్మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పూజ చేస్తుందన్నమాట.
సో ఇప్పుడే పూజ అయితే అయిపోయిందనమాట. ఇంకా వాకిలికి ఇంకా బీరువా దగ్గర అండ్ ఇంకా పూజ గదిలో ప్రసాదం పెట్టిందనమాట మా మమ్మీ. ఇప్పుడే పూజ అయితే అయిపోయింది అనమాట. ఎస్, మా మమ్మీ మా ఇంట్లో చేసింది పూజ అండ్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా చేసింది పూజ. అండ్ మా అమ్మమ్మ ఆఫ్టర్నూన్కి డిలీషియస్ ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. ఎస్, చేద్దాం రండి. అండ్ మా అమ్మమ్మ అయితే ఓలీలు చేస్తుంది. చూసారుగా ఎంత బాగా వచ్చినాయో. ఇంకా చేస్తుంది అనమాట. ఓలీలు చేసుకోవడానికి పిన్ ఉంటుంది కదా, అది మొత్తం సేమ్ స్లైమ్ లాగా ఉంటుంది. ఎప్పుడైతే అది కలిపి పెడతారు కదా, అంటే ఎప్పుడైతే ఓలీలు చేసేటప్పుడు అది ముట్టుకుంటే జారిపోతుంది పిండి మాత్రం. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమనుకుంటున్నారా? ఎస్, చూపిస్తారండి. రండి రండి, మా తాత సీరియల్ చూస్తున్నాడు. హాయ్ తాత, హ్యాపీ ఉగాది. చూడండి, సీరియల్ చూస్తున్నాడు. ఇవాళ మా ఇంట్లో ఉగాది స్పెషల్స్ ఏమంటే చూపిస్తారండి. వేడి ఓలిగలు, వేడి వేడి వంకాయ కర్రీ, వేడి వేడి అన్నం, వేడి వేడి మునక్కాయల చారు, సండిగలు. ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కదా, టేస్ట్ చేద్దామా? అన్నీ తిన్నాం, కానీ ఒక్కటి తక్కువైంది కదా, అదేం తినుకుంటున్నా. అదే ఉగాది పచ్చడి. ఇది లేకపోతే ఎలా చెప్పండి? ఇది లేకపోతే పండగే లేదు. మీకు ఒకటి తెలుసా? ఉగాది పచ్చడి తిన్నప్పుడు ఫస్ట్ ఏ టేస్ట్ వస్తుందో, లైక్ స్వీట్ వచ్చింది అనుకో, ఇయర్ మొత్తం అలానే ఉంటుందని. సో నాకైతే బెల్లం వచ్చిందనమాట ఫస్ట్లో. మేమైతే ఇలా రెడీ అయిపోయామన్నమాట. అండ్ మా ఇంటి దగ్గర ఉన్న గుడికి అయితే మేము వెళ్తున్నాము. చౌడేశ్వరి టెంపుల్ ఉంది మా ఇంటి దగ్గర, అక్కడ వెళ్తున్నాము. మీకంతా చూపిస్తాము. అండ్ ఇంకా లేట్ ఎందుకు కూర్చోలో, ఇంకా వెళ్ళిపోదాం గుడికి. అండ్ మీకు మొత్తం క్యాప్చర్ చేసి చూపిస్తాను. ఎస్, ఇంకా వెళ్ళిపోదాం గుడికి. ప్రదక్షిణలు చేస్తున్నాము. గుడి చుట్టూ చాలా చీకటిగా ఉంది కదా.
దర్శనం అయితే బాగా జరిగిందండి, చాలా మంది ఉన్నారు గుడిలోన. అండ్ హ్యాపీ ఉగాది టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. అండ్ ఐ హోప్ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మేము మంచి మంచి వీడియోస్ చేస్తామండి, మీరు చూడండి. అప్కమింగ్ బ్లాగ్స్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. బై బై.